జగన్ మీద ఏదన్నా వ్యతిరేక వార్త రాస్తా వ్యతిరేకంగా ఓ పుస్తకం రాస్తారా? ఓ 25 పేజీల పుస్తకం రాయండి చాలు. మీకు ఈనాడులో ఒక 4 కాలమ్స్ స్టోరీ, ఆంధ్రజ్యోతిలో ఒక 6 కాలమ్ల స్టోరీ, అట్లాగే వాళ్ళ అనుకూల మీడియాలో ఇంటర్వ్యూలు వస్తాయి. అదే చంద్రబాబుకి వ్యతిరేకంగా ఏమైనా పుస్తకం రాస్తారా? చంద్రబాబుకి వ్యతిరేకంగా ఏదన్నా కథ చెప్తారా? మీకు సాక్షిలో స్పేస్ వస్తుంది, సాక్షి టీవీలో ఇంటర్వ్యూలు వస్తాయి. ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రజల్ని నమ్ముకోవడం మానేసి మీడియాను నమ్ముకుని జరుగుతున్నటువంటి జర్నలిజం. తాజాగా జగన్ నాశనం చేసేసాడు రాష్ట్రాన్ని ఆలపాటి సురేష్ గారు అని చెప్పేసి ఒక జర్నలిస్ట్ గారు రాశారు. ఆయన ఏపీడబ్ల్యూజే నాయకుడు కూడా, అట్లాగే మంచి జర్నలిస్టే, చాలా విశాలాంధ్ర వీటిలో పనిచేశారు. అట్లాగే గతంలో TV9 లాంటి వాటిలో ఇన్పుట్ ఎడిటర్గా కూడా చేశారు. మంచి సీనియర్ మోస్టే, నో డౌట్. ఆయన ఇంతకుముందు తెలంగాణ వాటి మీద రాశారు, అట్లాగే ఇతర అంశాల మీదన రాసుకొచ్చారు. అప్పుడు ఎప్పుడు లేనిది ఇవాళ ఈనాడు 4 కాలమ్స్ వార్త రాసింది. 4 కాలమ్స్ వార్త. ఆయన ఒక పుస్తకం రాశారు, జగన్ మొత్తం వినాశనకారి అన్నటువంటిది. కాబట్టి ఆయనది ఫుల్ ప్లెడ్జ్డ్గా. అంతకుముందు ఎప్పుడన్నా ఆయన గురించి హైలైట్ చేశారా? ఆయన గతంలో తెలుగుదేశం ప్రభుత్వం మీదన విమర్శనాత్మకంగా రాశారు. కాకపోతే ఇప్పుడు ఒక పుస్తకం, ఆ పుస్తకానికి సంబంధించి ఇంత భారీ ప్రచారం. మంచిదే, ఆ విధంగానన్నా కాస్త మర్చిపోయిన, అంటే జర్నలిస్టుల్ని పక్కన పెట్టేస్తున్నటువంటి రోజుల్లో కాస్త మంచి చేసింది అనుకోవచ్చేమో. సురేష్ గారికి అభినందనలు.